బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగరూరు బ్రిడ్జిపై 2 వాహనాలు ఢీకొన్నాయి. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో 2 వాహనాలు బ్రిడ్జిపై నుంచి క్రిందకు పడిపోయాయి. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయాలైన వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందంటూ బాధితులు చెప్తున్నారు. ఈ యాక్సిడెంట్ కారణంగా హైవేపై ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కనపడుతోంది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఫ్లైఓవర్ మీద 2 వాహనాలు, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి ఒకదాన్నొకటి. చాలా వేగంగా వచ్చి ఆ ఢీకొట్టిన తీవ్రతకి 2 వాహనాలు కూడా బ్రిడ్జ్ మీద నుంచి క్రిందకు పడిపోయాయి. 2 ఫ్లైఓవర్ నుంచి కిందకు పడిపోవడం మీకు కనిపిస్తుంది. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. పెద్ద ఒక బస్ కనిపిస్తుంది మీకు అక్కడ. అండ్ అట్ ది సేమ్ టైం ఆ ముందు డీసీఎం వ్యాన్ కూడా మీరు చూడొచ్చు. 20 మందికి చాలా తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. మొత్తం 30 మంది ఉన్నారు ఆ సమయంలో ప్రయాణికులు. స్థానికులు ఏమంటున్నారు ఒకసారి ఈ ప్రమాదానికి సంబంధించి ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు, స్థానికులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే చూద్దాం. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చలనాయుడు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. చలనాయుడు, అతివేగమై ప్రమాదానికి కారణం అంటూ చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా అసలు అక్కడ ఏం జరిగింది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? నందు, అనంతపురం జిల్లా పావడి మండలం పొగరూరు వద్ద తెల్లవారుజామున దాదాపు 3 నుంచి 4 గంటల మధ్యలో సంఘటన జరిగినట్టుగా స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐచర్ వాహనం ఢీకొనడంతో, ఐచర్ వాహనం చాలా వేగంగా వస్తున్నటువంటి నేపథ్యంలో డివైడర్ ని ఢీకొట్టిన తర్వాత ఈ బస్సును, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కూడా ఢీకొట్టడంతో ఏకంగా బ్రిడ్జి మీద వెళ్తున్నటువంటి సమయంలో బస్సు, ఐచర్ వాహనం 2 కూడా బ్రిడ్జి మీద నుంచి కింద కూడా పడినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇంతవరకు ఎవరు లక్కీగా ప్రాణాలు అయితే పోలేరు, కానీ తీవ్ర గాయాలైనటువంటి దాదాపు బస్సులో అయితే మాత్రం 35 మంది అప్పటికే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఐచర్ వాహనము మరియు బస్సు ఢీకొనడంతో జరిగినటువంటి సంఘటన మరి ఏకంగా బ్రిడ్జి పై నుంచి కిందికి పడిపోవడంతో చాలా మంది అక్కడ స్థానికులు అయితే మాత్రం చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెప్పేసి భావించారు. చాలా మంది ఫోన్లు కూడా చేసినటువంటి సందర్భంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు సార్ అని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చీకటి సమయం, అది నిద్ర సమయంలో జరిగినటువంటి సంఘటన వల్ల పెద్ద ఎత్తున అప్పటికే పోలీసులు, హైవే అధికారులు మొత్తం సంఘటన స్థలానికి చేరుకుని ఏకంగా అక్కడైతే మాత్రం పరిస్థితులు చక్కబెట్టేందుకు ముఖ్యంగా క్షతగాత్రుల్ని హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ఇతరత్ర తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కాకపోతే ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం బ్రిడ్జి పైన ఏకంగా ఐచర్ వాహనం అతి వేగంతోనే రావడం, అది మరి తిరిగి ఈ ట్రావెల్ బస్సును ఢీకొనడంతోనే సంఘటన చోటు చేసుకున్నట్టుగా స్థానికులు కావచ్చు, లేదంటే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది నందు. అయితే ఇక్కడ దాదాపు 35 మందికి పైగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 మందికి అయితే మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా మనకు సమాచారం అందుతుంది నందు. అంటే గాయాలైన వాళ్ళ కండిషన్ అంటే ఎలాంటి గాయాలు అయ్యాయి? అండ్ అట్ ది సేమ్ టైం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఈ అంశానికి సంబంధించి? పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే ఈ ట్రావెల్స్ కి సంబంధించి యాజమాన్యాన్ని ఫోన్ లో సంప్రదించినట్టుగా తెలుస్తోంది. వారు కూడా వచ్చేటటువంటి ఇంకా సంఘటన స్థలానికి చేరుకుని ఆ తర్వాత పోలీసులను కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్లే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్షతగాత్రులు ఏదైతే ఉందో 35 మందికి పైగా దాదాపు 38 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. హెచ్ఆర్ డ్రైవర్ అయితే మాత్రం అక్కడ వెహికల్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్టుగా చెప్తున్నారు పోలీసులు. మరి పూర్తి సమాచారం అయితే మాత్రం
ఏ సమయంలో జరిగింది, అతి వేగంతో, అందులో ఏదైనా నిద్ర సమయం లేదంటే ఈ ఐచర్ వాహనం డ్రైవర్ సంబంధించి ఏదైనా మద్యం మత్తులో ఏదైనా ఉన్నారో ఇటువంటి అన్నింటిని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇటువంటి మరొకసారి పునరావృతం కాకుండా పగడ్బందీ చర్యలు, పెట్రోలింగ్, నైట్ టైమ్స్ పెట్రోలింగ్ కావచ్చు, ఇలాంటి అతి వేగంతో వెళ్తున్న వాటిని కూడా కంట్రోల్ చేసే విధంగా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. కాకపోతే మాత్రం మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రమాదాలు మాత్రం నిర్వహించే క్రమంలో, ఎందుకంటే అతివేగం ఒకటి, మరొకటి నిద్ర సమయంలో కూడా 3 గంటలు 4 గంటల సమయంలో మంచి నిద్ర టైం కాబట్టి ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవుతున్నట్టుగా స్థానికులు కానీ ఇలాంటి ఈ ఏదైతే ప్రయాణం చేస్తున్నట్టు ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. నందు యా రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ అంశానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది. గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. అయితే చాలా వేగంగా వచ్చి ఢీకొట్టడం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా చెప్తున్నారు. పైనుంచి క్రిందకు పడిపోవడంతో 2 వాహనాలు, లోపల ఉన్న వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒక రకంగా కొంత అదృష్టవశాత్తు మరింత ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు. ఆ ఫ్లైఓవర్ హైట్ ఎక్కువ లేకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నారు. మరికొద్దిసేపట్లో యాజమాన్యం కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ ముగుస్తుంది మరికొద్దిసేపట్లో అని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటాం ఈ అంశానికి సంబంధించి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. और एक दो इंडेक्स होता है भैया, एक टीटी और एक दो इंडेक्स होता है भैया, एक टीटी और एक दो इंडेक्स होता है भैया, एक टीटी और एक